viewers, we are back with another new interesting video. Today we are going to see how to start your own website without any cost. యాక్చువల్గా ఇలా కాస్ట్ లేకుండా మనం ఎఫెక్టివ్గా వెబ్సైట్ తయారు చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మోస్ట్లీ ఇది స్టూడెంట్స్కి అయితే బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ని రీల్ వల్ల డిప్లాయ్ చేయడానికి అండ్ మోర్ ఓవర్ ఇంకా కొన్ని న్యూగా స్టార్ట్ అయ్యే బిజినెస్కి స్టార్టప్స్ వాటికి ఏమవుతుందంటే వాళ్ళు ఇనిషియల్గా ఫండ్స్ అనేది రైజ్ చేసుకోలేక వాళ్ళ సో వెబ్సైట్స్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. వాళ్ళ కోసం ఇలా మనం ఈ టెక్నిక్ యూస్ చేసి మనం ఇలా హోస్ట్ చేసుకోవడం కానీ డొమైన్ నేమ్స్ని పర్చేస్ పని లేకుండానే మనం వాటిని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అనేది ఇప్పుడు యాక్చువల్గా అసలు మనం ఎక్కడెక్కడ మనీ అనేది పే చేయాల్సి వస్తుంది డొమైన్ నేమ్స్ కానీ హోస్టింగ్ కానీ చూద్దాం. అసలు మనం హోస్టింగ్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఇక్కడ మనం అసలు యాక్చువల్గా హోస్టింగ్ అనమాట. హోస్టింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు సో మన వెబ్సైట్ టెంప్లెట్ ఉంటుంది కదా, టెంప్లెట్ HTML ఫార్మాట్లో కానీ PHP ఫార్మాట్ కానీ మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫైల్స్ HTML ఫార్మాట్ ఫైల్స్ అన్నీ సో ఫోల్డర్లో ఏదో ఒక ఫోల్డర్ అనే నేమ్తో ఉన్న ఫోల్డర్తో ఒక ఫోల్డర్లో ఉన్నాయి. ఈ ఫోల్డర్ అనేది మన లోకల్గా మన పీసీలో మనం ఈ ఫోల్డర్లో ఒకవేళ మీరు ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఉన్నారనుకోండి, ఈ ఫోల్డర్ అనేది మనం త్రూ IP అడ్రస్ మనం షేర్ చేయొచ్చు. అదే మనం ఎప్పుడు ఆన్లైన్లో ఉండాలని రూల్ లేదు కదా, మన పీసీ షట్ డౌన్ చేసేయచ్చు, క్లోజ్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ మనం మన వెబ్సైట్ అనేది ఎప్పుడు ఆన్లైన్లో ఉండాలి, ఎప్పుడు నొక్కినా మన వెబ్సైట్ ఓపెన్ అయ్యేటట్టు ఉండాలి కదా. అందుకోసం మనం అనేది ఈ హోస్టింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం అనమాట. ఈ హోస్టింగ్ అనేది ఏం చేస్తుందంటే మన వెబ్సైట్ని ఎప్పుడు ఆన్లైన్ చేసి ఉంచుతాం అనమాట. ఏంటంటే ఇది ఒక డెడికేటెడ్ సర్వర్స్ అనమాట. ఈ అనేది హోస్టింగ్ అనేది ఇంకా టైప్స్ ఉంటాయి అనమాట. మనం అన్ని సపరేట్గా ఇంకో వీడియో చూద్దాం, ఇంకో వీడియోలో చెప్తాను అనమాట. ఈ ప్రజెంట్ ఏంటంటే హోస్టింగ్ అనేది ఒక మీ ఫైల్స్ని త్రూఅవుట్ ఇంటర్నెట్లో ఎప్పుడు సపరేట్గా మీకోసం ఎప్పుడు త్రూఅవుట్ ఇంటర్నెట్లో షేర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే దానికి రిక్వెస్ట్ వస్తుందో సో డొమైన్ నుంచి రిక్వెస్ట్ వస్తుందో ఆ డొమైన్తో కనెక్ట్ అయిన నేమ్ సర్వర్స్ త్రూతో మీకు IP అడ్రస్ లింక్ అయి ఉన్న మీ నేమ్ ఫైల్స్కి రీడైరెక్ట్ అయ్యి మీ ఫైల్స్ అని ఓపెన్ చేసి index.html అని డిస్ప్లే అవుద్ది అనమాట. ఇప్పుడు అసలు ఏంటో మన హోస్టింగ్ అసలు డొమైన్ నేమ్ అనేది లింక్ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ ఇన్నాడు చూసాం కదా abtechnical.com అని ఉంది కదా, ఆ abtechnical.comలో ఇప్పుడు index.html అని ఉంది. ఈ కంప్లీట్ ఫోల్డర్ అంతా మన హోస్టింగ్కి ఇస్తాం అనమాట. ఈ హోస్టింగ్ సర్వర్ అనేది ఏంటంటే పర్టికులర్గా మన ఫైల్స్ని వాళ్ళ డేటాబేసెస్లో ఎప్పుడు స్టోరేజ్ ఉంచుతారు, ఎప్పుడు 24/7 ఈ ఫైల్స్ అక్కడ షేరింగ్లో ఉంటాయి అనమాట పబ్లిక్గా. ఈ మన హోస్టింగ్ సర్వీస్ ఎవరెవరు ప్రొవైడ్ చేస్తారంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. గోడాడీ, హోస్టింగరు, హోస్టిగేటరు, ఇంకా ఇన్ఫినిటీ ఫ్రీ అనేది ఫ్రీగా కొంతవరకు ఫ్రీగా హోస్టింగ్కి ఎవరు చేస్తారు అనమాట. ఇంకా ఏంటంటే ఇక్కడ హోస్టింగ్ సర్వీసెస్ మధ్యలో ఈ నేమ్ సర్వర్స్ అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే బిఫోర్ దట్ ఏంటంటే మన ఫైల్స్ని ఇక్కడ హోస్టింగ్ సర్వర్లో స్టోర్ చేస్తామో ఇప్పుడు ఒకవేళ మన పీసీలో అయితే ఏం జరుగుతుంది, మన ఫైల్స్ ఒక డైరెక్టరీలో డైరెక్టరీలో ఉంటాయి. ఇలా చూస్తే నా దాంట్లో అయితే H డైరెక్టరీలో abtechnical లోపల index.html అనే డైరెక్టరీలో ఉంది కదా. నీ ఫైల్ index.html ఎక్కడుంది అంటే ఏం చెప్తాం, మన డైరెక్టరీలో అని చెప్తాం. అదే హోస్టింగ్ అనేది మనకి ఎలా చెప్పిద్ది అంటే IP అడ్రస్తో చెప్తున్నాం అనమాట. రూట్ డైరెక్టరీ abtechnical.com అనేది ఈ హోస్టింగ్ సర్వర్లో ఇలా సేవ్ అవుతుంది అనమాట. సేవ్ అయ్యి అది ఎప్పుడు అలా షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ నేమ్ సర్వర్స్ ఉన్నాయి సరే, ఈ నేమ్ సర్వర్స్ అసలు ఏంటి లింక్ చూద్దాం. ఇప్పుడు డొమైన్ నేమ్ కాన్సెప్ట్ అనమాట. డొమైన్ నేమ్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే అసలు మన ఏంటి హోస్టింగ్ సర్వర్స్ ఏంటంటే మనకు ఒక సపరేట్ డెడికేటెడ్ సర్వర్ ఇస్తుంది అనమాట. అంటే IP అడ్రస్ ఇస్తుంది అనమాట. చూసుకున్నట్లయితే వాట్ ఈస్ మై IP అని ఈ వెబ్సైట్ ఉంది సారా. ఇక్కడ ఇక్కడ చూస్తే virusmap.in అనేది మన డొమైన్ నేమ్ అనమాట. ఈ డొమైన్ నేమ్ సర్వర్స్ చూస్తే ఇక్కడ 172.167.128.56 అని ఉంది.
అంటే ఈ virusmap.in అనేది ఈ యొక్క డొమైన్ నేమ్ సర్వర్స్కి లింక్ అయి ఉన్నాయి. ఇది ఎలా లింక్ అయింది ఏంటంటే ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఉంది సార్ హోస్టింగ్ సర్వర్ అనేది ఈ పర్టికులర్ ఈ ఫోల్డర్ స్టోర్ చేస్తుంది. ఇది ఎప్పుడు పబ్లిక్గా షేర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ షేర్ చేసేది మనకు ఒక డెడికేటెడ్ ఐపీ ఇస్తుంది. ఆ ఐపీ ఉంటుంది కదా, ఈ ప్రతి ఒక్క హోస్టింగ్ చేసే ఒక సర్వర్కి మనకు ఒక సర్వర్ నేమ్ సర్వర్స్ ఉంటాయి అనమాట. సో ఒక్కొక్క గోడాడికి అయితే ఒకలాగా, ఇన్ఫినిటీ ఫ్రీకి అయితే ఒకలాగా అలా ఉంటే ns1.apg.com అని చెప్పేసి అలా పర్టికులర్ రెస్పెక్టివ్ డొమైన్స్ నేమ్ సర్వర్స్ ఉంటాయి అనమాట. ఆ నేమ్ సర్వర్స్ ఎందుకు అసలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్ ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు మన ఫైల్ అనేది ఎక్కడుంది అనేది చెప్పడానికి అనమాట. ఇప్పుడు ఒకవేళ నేను అది గోడాడీలో లింక్ అయి ఉందనుకుంటే ఇప్పుడు డొమైన్ నేమ్ అనేది ఏంటంటే ఇక్కడ మన కాన్సెప్ట్ అది ఎప్పుడు ఇక్కడ లింక్ అవుతుంది ఏంటంటే ఇప్పుడు abtechnical.com అనేది పర్టికులర్ నా డొమైన్ నేమ్. ఒక్కసారి abtechnical.com అనేది రిజిస్టర్ అయిందంటే డొమైన్ నేమ్, ఇంకా ఆ డొమైన్ నేమ్ ఎవరికి ఇవ్వరు. ఒక్కసారి ఓన్లీ abtechnical.com అనేది లింక్ అయితే abtechnical.in వేరే వాళ్ళు తీసుకోవచ్చు. అలా ఒక్కసారి రిజిస్టర్ అయింది ఓన్లీ వన్ టైం అనమాట. ఈ డొమైన్ నేమ్కి హోస్టింగ్కి లింక్ అయ్యేది మన నేమ్ సర్వర్స్ అనమాట. ఈ డొమైన్ నేమ్లో ఇస్తామన్నమాట నేమ్ సర్వర్స్. ఏంటి ఈ నా ఫైల్స్ అనేది సో గోడాడీలో కానీ ఎక్కడొక్కడ ఉన్నాయి నా ఫైల్స్ అని చెప్పేసి పర్టికులర్గా జస్ట్ ఒక ns1.apg.com అలా ఉంటాయి అనమాట. అవి ఇక్కడ మనకి దీంట్లో లింక్ ఇస్తాము, దీనికి లింక్ ఇస్తామన్నమాట. సో మనం ఈ డొమైన్ నేమ్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయి అనమాట. .com అని, .in అని, .gov అని. ఇక్కడ .com అనేది కమర్షియల్ అనమాట. .in అంటే .in, .us, .uk అలా అంటే కంట్రీ బేస్డ్ అనమాట. .in అంటే .india, .gov, అలా ఉంటాయి అంటే గవర్నమెంట్ అనమాట. అథారిటీ .in, .gov అని ఎవరికి ఇవ్వరు, అంటే అథారిటీస్, గవర్నమెంట్ అథారిటీస్ వాటికి రిస్ట్రిక్టెడ్గా వాడతారు అనమాట ఇవన్నీ. ఇంకా కొన్ని హై లెవెల్ డొమైన్స్ ఉంటాయి. రీసెంట్గా ఇప్పుడు కొత్త హైబ్రిడ్ డొమైన్స్ అని రెడీ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఇప్పుడు కార్ డ్రైవర్స్ ఉన్నారనుకోండి, .driver, ఇప్పుడు లేకపోతే వాళ్ళ సాఫ్ట్వేర్ డెవలపర్స్ .developer అని, అలా న్యూ టైప్ ఆఫ్ హైబ్రిడ్ డొమైన్స్ వస్తుంది అనమాట లేటెస్ట్. చాలా కాస్ట్లీ. ఇంకా .ml, .k లో లెవెల్ డొమైన్స్ అనమాట. .ml ఇంకా చాలా ఉంటాయి, అంటే వాటికి మీనింగ్ ఉండదు అనమాట. మీనింగ్ లేకుండా ఉండే వాటి లో లెవెల్ డొమైన్స్ అంటారు. ఇప్పుడు ఈ డొమైన్స్ అన్ని ఎలా రిజిస్టర్ అవుతాయంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనేది రిజిస్టర్ చేస్తాను అనమాట. ఈ ఇంటర్నెట్ సర్వీస్ మీడియేటర్ అనమాట. మన నేమ్ సర్వర్స్ ఇలా ఈ లుకప్ టేబుల్స్ ఎప్పుడైతే ఒక హోస్టింగ్ సో పర్సన్ వెబ్సైట్లో క్రోమ్లో abtechnical.comలో కానీ ఎక్కడైనా బ్రౌజర్లో abtechnical.com అని ఎంటర్ చేశాడో ఎమ్మట ఏమవుతుందంటే abtechnical.comకి లింక్ అయ్యకున్న నేమ్ సర్వర్స్ లుకప్ టేబుల్ చెక్ చేస్తుంది అనమాట. ఈ చెక్ చేస్తుంది ఏముంటుంది నేమ్ సర్వర్స్లో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ చెక్ చేస్తాను అనమాట. చెక్ చేస్తే ఈ నేమ్ సర్వర్స్లో ఏముంటాయి, ఈ హోస్ట్ ఎక్కడ హోస్ట్ అవుతుంది దాని డీటెయిల్స్ ఉంటాయి. అక్కడికి డీటెయిల్స్ వెళ్ళంగానే మన ఫైల్స్ ఎక్కడున్నా తెలిసిపోతుంది అనమాట. మన ఫైల్స్ ఇక్కడ నుంచి మన రిక్వెస్ట్ పెట్టిన దానికి ఆటోమేటిక్గా ఇప్పుడు ఇండెక్స్ పేజ్కి వచ్చామనుకో, ఆ ఇండెక్స్ పేజ్ అనేది మనకి ఎమ్మటే ప్యాకెట్ అనేది మనకి డెలివరీ అవుతుంది. డెలివరీ మనకు కావాల్సిన మన వెబ్సైట్ అనేది మనకి చూడటానికి వస్తుంది అనమాట. ఇది ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనకి ఈ డొమైన్ నేమ్, ఈ హోస్టింగ్ అనేది మనకి ఎవరు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, మన కాన్సెప్ట్ అదే కదా. ఇక్కడ యాక్చువల్గా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారంటే సంథింగ్ ఎక్కడొక్కడ ఏదో ఒకటి ఫాల్స్ అయితే ఉంటుందన్నమాట. ఏంటంటే హోస్టింగ్ అనేది కంటిన్యూస్గా మనం డెడికేటెడ్గా అయితే 24/7 ఎప్పుడు ఉంటే 24/7 ఎప్పుడు ఆన్లైన్లో ఉంటే మన ఫైల్స్ అప్పుడు మనకి మన వెబ్సైట్ ఎప్పుడు యాక్సెస్ఫుల్గా ఎప్పుడు ఎలాంటి ఫాల్స్ లేకుండా జరుగుతుంది అనమాట. అదే మన ఫ్రీ అంటే ఇంకా వాళ్ళు ఎప్పుడైనా ఆపేయచ్చు, ఎప్పుడైనా అప్పుడప్పుడు పనిచేయదు అనమాట. ఫ్రీ అంటే పర్ యూస్ మోస్ట్లీ ఎప్పుడు ఆఫ్ అది జరగదు, మోస్ట్లీ బాగానే వర్క్ అవుతాయి నేను చూసినంత పరంగా. ఈ డొమైన్ నేమ్ కానీ డొమైన్ నేమ్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక్కసారి రిజిస్టర్ అయిందంటే ఇంకా అది ఎవరికి ఇవ్వరు. అంటే రిజిస్టర్ చేయడానికి కూడా ఫ్రీగా ఇస్తారా, ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవడం కుదురుతుందా? ఎస్ కుదురుతుంది. అదే మనకి ఫ్రీ నామ్స్ అనమాట. ఫ్రీ నామ్స్ అనే వెబ్సైట్ ఏం చేస్తుందంటే మనకి ఫ్రీగా మన డొమైన్ నేమ్ అనేది రిజిస్టర్ చేసుకోవడానికి కుదురుతుంది. ఈ ఫ్రీ నామ్ వెబ్సైట్లో ఈ హోస్ట్ సర్వర్స్ ఏంటంటే
హోస్ట్ సర్వర్ ఏంటి, ఎక్కడ రిజిస్టర్ అవుతుంది ఫ్రీగా అంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఫ్రీగా ఇచ్చేవాళ్ళు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. కానీ ఏం జరుగుతుందంటే ఈ వెబ్సైట్స్లో వాళ్ళు ఇప్పుడు సబ్ డొమైన్ లాగా ఇస్తారనమాట. ఏంటంటే ఇప్పుడు హోస్ట్ గేటర్ కానీ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, www.0.com అని చెప్పేసి ఉంటాయి. ఆ వెబ్సైట్స్ ఏంటంటే వాళ్ళ డొమైన్ కింద అంటే 00. మన వెబ్సైట్ నేమ్ ఏది కానుకున్నా అది అలా ఏంటంటే మన హై లెవెల్ డొమైన్ కింద రాదనమాట. ఇప్పుడు ఏంటి వాళ్ళ డొమైనే వాళ్ళ వెబ్సైట్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత సబ్ డొమైన్ లాగా వస్తుంది అనమాట మనది. ఈ సబ్ డొమైన్ కాన్సెప్ట్ అంతా మనం చూద్దాం మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే మనం జస్ట్ అసలు ఫ్రీగా మనం ఎలా మన వెబ్సైట్ దగ్గర క్రియేట్ చేసేది చూద్దాం. ఇప్పుడు ఏంటంటే కొన్ని డ్రైవ్ మన గూగుల్ డ్రైవ్ ఉంది చూసారా, మన గూగుల్ డ్రైవ్ యూస్ చేసి కూడా మన వెబ్సైట్ ఫ్రీగా హోస్టింగ్ చేసుకోవచ్చు. హోస్టింగ్ అనేది ఏంటి, జస్ట్ మన ఒక పబ్లిక్గా మన వెబ్సైట్ అనేది లింక్ అవుతుంది కదా, అదే మన గూగుల్ డ్రైవ్ నుంచి చేసుకోవచ్చు అనమాట. ఏంటి కాన్సెప్ట్ అంటే చూసుకుంటే మన abtechnical.com అనేది మన వెబ్సైట్ ఫోల్డర్ అనమాట. దీంట్లో మనకి అన్ని ఫైల్స్ అన్నీ ఉన్నాయి, ఇండెక్స్ ఉన్నాయి, అన్ని CSS అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఫైల్స్ని మనం హోస్ట్ చేయాలన్నమాట. మన గూగుల్ డ్రైవ్ యూస్ చేసుకొని ఇప్పుడు ఈ ఫైల్స్ మనం హోస్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇది మన గూగుల్ డ్రైవ్లోకి లాగిన్ అయిపోయి ఇప్పుడు మన ఫైల్స్ అక్కడ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ ఫైల్స్ని మనం హోస్ట్ చేయాలి. ఎలా, ఆ ఫోల్డర్ మొత్తం మనం కంప్లీట్గా దీంట్లోకి అప్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ మన ఫోల్డర్ ఎక్కడుంది, ఈ డైరెక్ట్ కంప్లీట్గా ఈ ఫోల్డర్ని మన గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ చేసేసుకుంది. ఇలా అప్లోడ్ అయిపోద్ది. అప్లోడ్ అయిపోగానే అంటే ఇప్పుడు ఈ ఫోల్డర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరికీ యాక్సెసిబుల్ అవ్వాలంటే అది పబ్లిక్గా కన్వర్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఫైల్ అనేది మనం పబ్లిక్గా కన్వర్ట్ చేయాలన్నమాట. ఏంటి, షేర్ ఆప్షన్తో వెళ్ళిపోయి ఇప్పుడు ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ యాడెడ్ పీపుల్ నుంచి చేంజ్ ఎనీవన్ విత్ దిస్ లింక్ కాకుండా మనం రిస్ట్రిక్షన్ మార్చాలి. ఎనీవన్ విత్ ద లింక్, ఎనీవన్ ఆన్ ఇంటర్నెట్ విత్ దిస్ లింక్ కెన్ వ్యూ. మన వెబ్సైట్ చూడాలి కదా, వాళ్ళకి మనం ఎడిట్ పర్మిషన్ ఇవ్వకూడదు, ఎందుకంటే మన వెబ్సైట్ ఎడిట్ చేసే ఛాన్స్. అందుకు కాకుండా ఓన్లీ వాళ్ళకి మనం వ్యూయింగ్ పర్మిషన్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు abtechnical.com ఈ టోటల్ ఫోల్డర్ అనేది పబ్లిక్గా త్రూ అవుట్ ద ఇంటర్నెట్లో ఈ ఫైల్ అనేది యాక్సెసిబుల్. అది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి వెళ్ళాలి. ఏంటంటే ఇప్పుడు driv.tw ఎంటర్ అండ్ ఇలా వస్తుంది అనమాట. ఇది మన వెబ్ హోస్టింగ్, సర్వర్లెస్ వెబ్ హోస్టింగ్ అనమాట. హోస్ట్ ఆన్ గూగుల్ డ్రైవ్ క్లిక్ చేసి మన ఏదైతే గూగుల్ డ్రైవ్ అకౌంట్ తీసుకున్నా ఆ అకౌంట్ మీద క్లిక్ చేసుకుని ఎలా ఇప్పుడు ఎక్కడే మన డ్రైవ్లో ఏమైతే మన లింక్స్ పబ్లిక్గా ఉంచామో ఆ లింక్సే ఇక్కడ మన ఉంటాయి. ఒకవేళ మీరు అక్కడ పబ్లిక్ చేయటం మర్చిపోయారంటే మీకు ఇక్కడ ఈ లింక్ అనేది చూపించదు అనమాట. ఏంటంటే ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ పర్టికులర్ సో అండ్ సో ఇదంతా ఉంది .drv.tw drv అనేది వాళ్ళ డొమైన్ నేమ్, .tw ఎక్స్టెన్షన్ వాళ్ళ డొమైన్లో /abtechnical.com అనేది ఫోల్డర్ అనేది అక్కడ ఉంది. నేను మీకు చెప్పాను చూసారా, ఇప్పుడు గూగుల్ డ్రైవ్తో చేసుకుంటే మనకి డ్రాబ్యాక్ ఏంటంటే యాక్చువల్గా మనకి పర్టికులర్గా డొమైన్ నేమ్కి ఇలా వీళ్ళకి లింక్ ఇస్తారు అన్నమాట. ఈ లింక్ అని యూజ్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా మన వెబ్సైట్ అనేది యాక్సెసిబుల్ చేయవచ్చు. చూడు ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు చూసుకుంటే ఇది ఇక్కడ చూస్తే మన లోకల్ డైరెక్టరీలో ఉన్న మన ఈ వెబ్సైట్ అనేది ఇప్పుడు త్రూ అవుట్ ద ఇంటర్నెట్లో అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది కంప్లీట్గా ఇప్పుడు ఇది అనేది త్రూ అవుట్ ఇంటర్నెట్లో ఎవరికైనా ఇప్పుడు ఈ లింక్ ఒకవేళ మీరు ఎవరికైనా ఇది కాపీ చేసేసి ఎవరికైనా పంపించాలనుకుంటే పంపించేస్తే ఎవరికైనా ఆ వెబ్సైట్ అనేది యాక్సెసిబుల్ ఎక్కడి నుంచి అని చూడవచ్చు. కానీ మన వెబ్సైట్ లింక్ అనేది ఎలా ఉంది చూసారా, ఈ సో అండ్ సో ఎంత బ్లా అంతా వాళ్ళ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ స్లాష్ ఇలా ఉంది కదా, చూడటానికి మనకు అంత బాగాలేదు. ఇప్పుడు ఇది ఎలా మనం సాల్వ్ చేసుకోవచ్చు అంటే
ఇప్పుడు ఏంటంటే నేను చెప్పాను సార్ ఇందాక మీకు ఫ్రీ నామ్స్ అని. ఈ ఫ్రీ నామ్స్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఈ లింక్ కాపీ చేసి పెట్టేసుకొని ముందు, దాని తర్వాత ఫ్రీ నామ్స్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అకౌంట్, ఒకవేళ మీరు ఒక న్యూగా వస్తే సైన్ అప్ అయిపోయి రిజిస్టర్ అయిపోయి మన అకౌంట్లోకి లాగిన్ అయిపోవాలన్నమాట. అది సైన్ అప్ క్లిక్ అయిపోయి మనకి ఇలా డాష్ బోర్డ్ వస్తుంది. ఇదనమాట ఫ్రీ నామ్స్ డాష్ బోర్డ్. ఇక్కడ చూసుకుంటే సర్వీసెస్ ఉన్నాయన్నమాట, వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్. ఇక్కడికి వచ్చేసి రిజిస్టర్ ఏ న్యూ డొమైన్ క్లిక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు మీ వెబ్సైట్ నేమ్ ఎలా ఉండాలి అనేది చూసుకొని, మీ వెబ్సైట్ ఎలా అనుకుంటే అలా, మీ వెబ్సైట్ ఏమనుకుంటే అలా అనుకొని విత్ రెస్పెక్ట్ టు దాని డొమైన్ నేమ్, ఆ డొమైన్ నేమ్ కూడా కావాలంటే ఒకవేళ దాన్ని మాకు చెక్ చేద్దాం ఏంటి అనుకుంటే చెక్ అవైలబిలిటీ క్లిక్ చేసుకుంటే ఇవన్నీ ఇలా వస్తాయి అనమాట. ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే ఫ్రీ నామ్స్ ఈ వెబ్సైట్ అనేది మోస్ట్లీ ఇండియన్ సర్వర్స్లో పనిచేయట్లేదు. మీరు ఒకవేళ ఇలా ఓపెన్ రిజిస్టర్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా వస్తే మీరు VPN సర్వర్స్ యూస్ చేసి ఇక్కడ మనకి ఏదైతే మన డొమైన్ నేమ్ ఇద్దామో, ఏదైతే మన వెబ్సైట్కి పెడదాం అనుకుంటున్నామో ఆ డొమైన్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసేసుకోవాలన్నమాట. మీకు ఎక్స్టెన్షన్ ఏమైనా నా వెబ్సైట్కి ఇదే extension.com ఉండాలనుకుంటే మీకు కావాలంటే బై చేసుకోవచ్చు, కానీ ఫ్రీగా అంటే ఫ్రీగా అనమాట. మన ఫ్రీగా దొరికే ఏంటంటే .tk .ml .ga .cf. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే .tk మాత్రం అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే ఈ డొమైన్ ఇప్పుడు ఆల్ ఓవర్ ప్రతి ఒక్క హోస్టింగ్ వెబ్సైట్స్లో కానీ ఎక్కడైనా ఇది రిస్ట్రిక్టెడ్ డొమైన్ కింద .tk డొమైన్ ఒకవేళ మీరు ఎంటర్ చేశారా అంటే అదొక అన్రిజిస్టర్డ్ డొమైన్ కింద లెక్కలోకి వచ్చేస్తుంది అనమాట. .tk మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. అదర్ దాన్ .tk మీరు .ml కానీ .ga కానీ మీరు ఈ 4 ఏదైనా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇప్పుడు మీరు వచ్చేసి ఇక్కడ గెట్ ఇన్ నౌలోకి వెళ్ళిపోయి ఎంటర్ నొక్కి చెక్అవుట్. చెక్అవుట్ వచ్చేసి ఇక్కడ చూసారా 3 months @free, మనకి ఇది 12 months వరకు ఫ్రీ అనమాట. 12 months తర్వాత అయితే 9 అప్పుడు దాకా మీరు 12 months వరకు ఫ్రీ యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు దాకా మనం ఫ్రీగా మన డొమైన్ నేమ్కి ఎలాంటి మనీ కట్టుకోకుండా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చెక్అవుట్ కొట్టేసుకొని ఇంకా ఫర్దర్ కంప్లీట్ ఐ హ్యావ్ కంప్లీట్ చేసుకొని చూసారు ఇక్కడ ఫ్రీగా UIST కంప్లీట్ ఆర్డర్ నొక్కేసుకొని ప్రాసెస్ వచ్చేస్తాను అనమాట. కంటిన్యూస్గా నేను ఆల్రెడీ ఉంది నా దగ్గర, నేను అది యూజ్ చేస్తాను అనమాట. మై డొమైన్స్లో రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ ఇలా వచ్చేస్తాను అనమాట. ఎలా అయితే మేము నొక్కామైంది అక్కడక్కడ ఇక్కడ వచ్చేసి యాక్టివ్ డొమైన్స్లో abtechnical.ml అని వచ్చేసింది చూసారా, అది abtechnical.mlలోకి వచ్చేసింది. దీంట్లో ఇక్కడ మేనేజ్ డొమైన్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మేనేజ్మెంట్ టూల్స్ అని ఉంది. నేను చెప్పాను చూసారా, ఇక్కడ ఏంటంటే నేమ్ సర్వర్స్. మీకు ఏం చెప్పాను, నేమ్ సర్వర్స్ అంటే ఇక్కడ ns1apg.com. నేమ్ సర్వర్స్ ఏంటంటే మనం హోస్టింగ్ చేస్తే మనం ఇక్కడ ఏంటంటే ఒక వితౌట్ హోస్టింగ్ లెస్తో మనం చేసాం. ఇక్కడ చూసారంటే మనం ఏం చేసాము, అడ్మిన్ కన్సోల్ ఇది అనేది ఒక హోస్టింగ్ లెస్. జస్ట్ మన హోస్టింగ్ ఎక్కడ జరిగింది, మనకి డ్రైవ్లో జరిగింది. జస్ట్ మనకి లింక్ వచ్చింది, ఈ లింక్లో క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది కదా. ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఈ లింక్ని మనం URL ఫార్వర్డింగ్ చేస్తాం అనమాట. అంటే ఎవరైతే ఈ పర్టికులర్ మన ఇప్పుడు ఇక్కడ రిజిస్టర్ అయిన డొమైన్ నుంచి సార్, ఇప్పుడు మనం రిజిస్టర్ అయింది ఏంటి, ఇక్కడ ఉంది నా దగ్గర ఉంది ఏంటిది abtechnical.ml. ఎవరైతే abtechnical.ml ఎంటర్ చేశారో ఆ చేసిన వాళ్ళందరినీ ట్రాఫిక్ని అంతా మనం ఈ పర్టికులర్ మన ఏదైతే మన డ్రైవ్లో అక్కడ హోస్టింగ్ జరుగుతుందో వాళ్ళకి ఆ ట్రాఫిక్కి రీడైరెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏంటి మనం అక్కడ ఉన్నది ఏంటి, మనకి నాకు ఇలా చూసారా, ఇది ఇప్పుడు అక్కడ గూగుల్ డ్రైవ్లో హోస్ట్ అయిన లింక్ ఇది. దీన్ని ఏం చేసామంటే పెట్టేసి ఫ్రేమ్స్ మోడ్ ఉంచేసి ఫ్రేమ్ మోడ్ ఇలాంటి డిఫాల్ట్ కానీ పెట్టేసి సెట్ URL కొడతాం. సెట్ URL కొట్టగానే మనకి ఇది మన URL మన ఏదైతే abtechnical.com ఉందో దానికి లింక్ అయిపోద్ది. వన్స్ ఇట్ ఇస్ కంప్లీట్ అయిపోగానే మీ వెబ్సైట్ అనేది ఆన్లైన్ అయిపోతుంది అనమాట. అరౌండ్ కొంచెం
అది ఒక 2-3 మినిట్స్ టైంలో అయిపోతుంది. చూసుకుంటే మన వెబ్సైట్ ఆన్లైన్ అయిపోయింది అనమాట. అరౌండ్ కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 మినిట్స్ మ్యాక్స్, ఒక 2-3 మినిట్స్లోనే మీకు వచ్చేస్తుంది అనమాట. ఇలా ఇప్పుడు ఇక్కడ చూసారా ఇలా మనకి ఆన్లైన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూస్తే ఇక్కడ చూసారా మన డొమైన్ ఏమేమి abtechnical.ml అని వచ్చేసింది మనకి ఇండెక్స్ స్పేస్. ఇంకా ఇది మన వెబ్సైట్ అనేది ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది. కానీ ఇక్కడ గమనిస్తే ఏమైందంటే ఇక్కడ HTTPS అంటే ఏంటి, నాట్ సెక్యూర్డ్ అని వచ్చేసింది అనమాట. ఏంటి, మన వెబ్సైట్ అనేది నాట్ సెక్యూర్ సాక్స్ అనేది లాక్ అవ్వలేదు మనకి. మన వెబ్సైట్ అనేది ఎలా ఇప్పుడు చూసారంటే నేను ఇక్కడ చూసారా virusmap.in అనేది ఇంకో వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఇక్కడ సెక్యూర్ సాక్స్ అనేది లాక్ అయిపోయింది, కనెక్షన్ ఈ సెక్యూర్. అంటే ఏంటి, ఎవరైనా మన ట్రాఫిక్ మన వెబ్సైట్ వచ్చిన వాళ్ళు ఈ వెబ్సైట్ సెక్యూర్ మంచిది, ఓకే ఓపెన్ సెక్యూర్ అయిన వెబ్సైట్ అనుకుంటారు. కానీ ఇలా ఉందంటే ఏంటి, ఇది వాళ్ళకి వార్నింగ్ ముందే వచ్చేస్తాను, ఈ వెబ్సైట్ అనేది సెక్యూర్ కాదు, గూగుల్ కూడా దీన్ని ర్యాంక్ చేయడానికి అసలు ఛాన్సే ఉండదు అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మీకు ఒకవేళ ఒకరి ప్రాజెక్ట్స్ సరిపోద్ది అనుకుంటే సెక్యూర్ కాకపోయినా మీరు వాడచ్చు, ఏం ప్రాబ్లమే ఉండదు. కానీ ఒకవేళ ఇంకా మీకు సెక్యూర్ అవ్వాలి, సెక్యూర్ సాక్స్ అనే ఉండాలి నాకు అనుకుంటే మీకు Cloudflare అని ఉంటుంది అనమాట. మీరు అది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఇంకా ఫర్దర్గా ఇంకేం చేసుకోవచ్చు అంటే మనకు CDN ఉంటుంది. యూజింగ్ CDN టు యాక్సిలేట్ కంటెంట్ అయితే ప్రొవైడ్ సెక్యూరిటీ అని చూసారా, ఇది Cloudflare వాళ్ళది. మనం దీన్ని యూజ్ చేసుకోవడం ఏంటంటే Cloudflare అనేది థర్డ్ పార్టీ. మధ్యలో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి నేమ్ హోస్టింగ్ నుంచి ఇప్పుడు డొమైన్ కనెక్షన్ ఉంది, మధ్యలో మీడియేటర్గా హోస్టింగ్ నుంచి Cloudflare వాడు తీసుకుంటాడు అనమాట. Cloudflare కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనమాట. Cloudflare వాడు తీసేసుకొని మధ్యలో కంటెంట్ అనేది ఫస్ట్ Cloudflare తీసుకొని Cloudflare నుంచి తర్వాత మీ డొమైన్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు మీడియేటర్గా Cloudflare అనేది సెక్యూర్ ఒక పార్షియల్ సెక్యూరిటీని మనకి అరేంజ్ చేస్తాను అనమాట Cloudflare. మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. ఈ ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఒకవేళ కావాలంటే మీరు ఇది కూడా ఫాలో అవ్వచ్చు. మీరు డౌట్స్ ఉంటే మీరు సెక్యూర్ నాట్ సెక్యూర్ అని వచ్చింది సార్, ఇప్పుడు ఇది సెక్యూర్గా ఎలా చేసుకోవాలి ఏంటి, ఇంకా మనం ఇన్ఫినిటీ ఫ్రీ అని చెప్పాను కదా, ఇన్ఫినిటీ ఫ్రీలో అసలు ఎలా మనం హోస్టింగ్ అనేది ఇన్ఫినిటీ ఫ్రీలో చేయడం అంటే దాంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇది చాలా బేసిక్ అనమాట. గూగుల్ డ్రైవ్లో హోస్టింగ్ అనేది మనం ఇన్ఫినిటీ ఫ్రీలో చాలా DNS చెక్ చేసుకోవడం, రికార్డ్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా MS రికార్డ్, మెయిల్స్ ఇప్పుడు మీ డొమైన్ నేమ్తో మెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా మెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇంకా మనం ఇంకా చెప్పేసి కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అండ్ CDN Cloudflare యూస్ చేసి కంటెంట్ ఎలా ఇప్పుడు దీని సెక్యూర్ ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు. Cloudflare యూస్ చేసి Cloudflare ఎలా మన వెబ్సైట్ని ఇంకా బూస్టప్ ఇంకా ఫాస్టింగ్ చేసుకోవచ్చు అన్నీ చూసుకుందాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ వీడియోస్లో అన్నీ చూద్దాం. ఇంకా డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.